దసరా నవరాత్రులు ఆశ్వయుజ పాడ్యమి రోజున మొదలై నవమి తిథితో ముగుస్తాయి. 10వ రోజు అనగా దశమి రోజున దసరాని భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరాని జరుపుకుంటారు. దుర్గామాత దానవుడైన మహిషాసురుణ్ణి ఈ రోజు సంహరించిందని మరియు త్రేతాయుగంలో రాముడు కూడా రావణుణ్ణి ఈ రోజే సంహరించాడని రామాయణం తెలియచేస్తోంది. దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గామాతని మరియు ఆ అమ్మవారి శక్తి రూపాలైన వివిధ అవతారాలని పూజిస్తారు. ఇప్పుడు మనం దుర్గామాత యొక్క ఆయుధాలని, వాటి ప్రాముఖ్యతని తెలుసుకుందాం. శంఖం. శంఖం ప్రణవాన్ని లేదా ఓంకారానికి ప్రతీక. ఈ శబ్ద రూపంలో అమ్మవారు కొలువై ఉందని అర్థం. ధనుర్బాణాలు. ఇవి శక్తిని సూచిస్తాయి. ధనుర్బాణాలని ఒక చేతిలో ధరించిన దుర్గామాత తాను స్థితిగతు శక్తులు రెండిటి మీద అధికారం కలిగి ఉన్నానని అమ్మవారు తెలియచేస్తున్నట్లు. గద. ఆవిడ చేతిలో ఉండే చక్రం దృఢ సంకల్పానికి ప్రతీక. భక్తులు కూడా తమ నమ్మకాల పట్ల అంత దృఢంగా వ్యవహరించాలని, ఎటువంటి ఆపద ఎదురొచ్చినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కోవాలని అర్థం. కమలం. దుర్గామాత చేతిలోని కమలం పూర్తిగా వికసితమయ్యి ఉండదు. అంటే సఫలత అనివార్యమని, కానీ అదే ఆఖరు మజిలీ కాదని అర్థం. సంస్కృతంలో కమలాన్ని పంకజం అంటారు. అంటే బురద నుండి పుట్టింది అని అర్థం. బురదలో కమలం వికసించినట్లు దురాశ, కోరికల మధ్యలో జీవిస్తున్న భక్తులు కూడా ఆధ్యాత్మికతని వికసింపచేసుకోవాలని సూచన అన్నమాట. సుదర్శన చక్రం. సుదర్శన చక్రం దుర్గామాత యొక్క చూపుడు వేలుపైన వేలుకి తాకకుండా తిరుగుతూ ఉంటుంది. అంటే ఈ విశ్వమంతా ఆ మాత యొక్క ఆజ్ఞకి లోబడి నడుస్తుందనడానికి సూచన. చెడుని సంహరించి మంచిని వృద్ధి చేయటానికి ఈ సుదర్శన చక్రాన్ని అమ్మవారు వాడుతుంది. ఖడ్గం. దుర్గామాత ధరించే ఖడ్గం కత్తి వంటి పదునుగల జ్ఞానాన్ని సూచిస్తుంది. అన్ని సందేహాల నుండి విముక్తి అయిన జ్ఞానం కత్తి వాదర వలె మెరుస్తుంది. త్రిశూలం. త్రిశూలం 3 గుణాలైన సత్వ, రజో, తమో గుణాలకి ప్రతీక. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవరోధాలని దుర్గామాత తొలగిస్తుంది. దుర్గామాత నిర్భయంగా సింహం మీద నిల్చొని ఉంటుంది. ఇది అభయముద్ర, అంటే భయం నుండి విమోచనని సూచిస్తుంది. ఈ ముద్రలో అమ్మవారు భక్తులను ఉద్దేశించి, మీ కార్యాలు, విధుల భారాన్ని నా మీద వేయండి, మిమ్మల్ని అన్ని భయాల నుండి విముక్తులను చేస్తాను అన్నట్టుగా ఉంటుంది.